హాయ్ అండి, అందరికీ నమస్కారం. డిసిఆర్ భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో మంచి శుభముహూర్తాల గురించి మరియు ఈ నెలలో ఏ రోజుల్లో ఏ పండుగలు వస్తున్నాయి, అలాగే ఈ ఆగస్టు నెలలో వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఏమి ఉన్నాయి అనే విషయాలు అన్నింటి గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సింబల్ ట్యాప్ చేయండి. ముందుగా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాగుల పంచమి, స్వతంత్ర దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలండి. ప్రతి ఒక్క మాసం కూడా ఒక ప్రత్యేకమైన మాసం అండి. అలాగే ఈ ఆగస్టు నెల కూడా ఒక ప్రత్యేకమైన నెల అండి. ఈ ఆగస్టు నెలలో లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టమైన శ్రావణ మాసం మొదలవుతుంది. వివాహిత స్త్రీలు ఎంతో నిష్టగా భక్తితో చేసే వరాలు కురిపించే వరలక్ష్మి వ్రతం ఈ మాసంలోనే వస్తుందండి. అలాగే ఈ నెలలో రాఖీ పౌర్ణమి, నాగపంచమి, శ్రీకృష్ణాష్టమి లాంటి మరెన్నో ముఖ్యమైన పండుగలు ఈ నెలలో ఉన్నాయండి. ఇప్పుడు మనం ఈ ఆగస్టు మాసంలో శుభముహూర్తాలు చూద్దాం. ఆగస్టు 1 నుంచి 4 వరకు ఆషాఢ మాసం ఉండడం వల్ల ఈ 4 రోజుల్లో ఎలాంటి శుభముహూర్తాలు లేవండి. ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసంలో వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. అలాగే ఈ శ్రావణ మాసంలో ఎలాంటి శుభ పనులు చేసుకోవాలన్నా అనుకూలంగా ఉండే మాసం అండి. ముందుగా ఆగస్టు 1వ తారీఖు ద్వాదశి తిథి, మృగశిర నక్షత్రం, గురువారం అండి. ఈరోజు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దెలు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. ఆగస్టు 2వ తారీఖు శుక్రవారము త్రయోదశి తిథి, ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు మహాశివరాత్రి పండుగ చేసుకుంటారండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. ఆగస్టు 3వ తారీఖు శనివారము చతుర్దశి తిథి, పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలమైన రోజండి. తరువాత ఆగస్టు 4వ తారీఖు ఆదివారము అమావాస్య తిథి, పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు ఎలాంటి శుభ పనులు చేసుకోవడానికి అనుకూలంగా లేదండి. ఈ రోజుతో ఆషాఢ మాసం పూర్తవుతుంది. ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. తరువాత ఆగస్టు 5వ తారీఖు సోమవారము పాడ్యమి తిథి, ఆశ్లేష నక్షత్రం అండి. ఈ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు కూడా మంచి రోజే అండి. తరువాత 6వ తారీఖు మంగళవారము విద్యా తిథి, ముఖ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం కాబట్టి ఈరోజు మంగళగౌరి వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి. తరువాత ఆగస్టు 7వ తారీఖు బుధవారము తదియా తిథి, పుబ్బా నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ 6వ తారీఖు 7వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దెలు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజండి. తరువాత ఆగస్టు 8వ తారీఖు గురువారము చవితి తిథి, ఉత్తర ఫల్గుని నక్షత్రం అండి. ఈరోజు వివాహానికి శుభముహూర్తం ఉందండి. చవితి తిథి రోజు పెళ్లి ముహూర్తం చాలామంది పెట్టుకోరండి, కొంతమంది మాత్రమే పెట్టుకుంటారు. మీకు వేరే మంచి ముహూర్తం అనుకూలంగా లేదు అనుకుంటే ఈ ముహూర్తం పెట్టుకోవచ్చు. తరువాత ఆగస్టు 9వ తారీఖు శుక్రవారము పంచమి తిథి, హస్త నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు నాగుల పంచమి పండుగ జరుపుకుంటారు. వివాహానికి గృహ ప్రవేశానికి ఈరోజు చాలా మంచి రోజండి. తరువాత ఆగస్టు 10వ తారీఖు
శనివారము షష్ఠీ తిథి చిత్తా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తరువాత ఆగస్టు 11వ తారీఖు ఆదివారము సప్తమి తిథి స్వాతి నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు కూడా వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ 9వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజులండి. తరువాత 12వ తారీఖు సోమవారము సప్తమి తిథి స్వాతి నక్షత్రం అండి. తరువాత ఆగస్టు 13వ తారీఖు మంగళవారము అష్టమి తిథి విశాఖ నక్షత్రం అండి. ఈ 12వ తారీఖు, 13వ తారీఖు ఈ 2 రోజుల్లో పూజలు, వ్రతాలు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తరువాత ఆగస్టు 14వ తారీఖు బుధవారము నవమి తిథి అనురాధ నక్షత్రం అండి. ఈరోజు కూడా మంచి రోజేనండి. ఈరోజు గృహప్రవేశానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తరువాత 15వ తారీఖు గురువారము దశమి తిథి జ్యేష్ఠ నక్షత్రం అండి. ఈరోజు వర్జ్యం లేదండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. వివాహానికి, గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. తరువాత ఆగస్టు 16వ తారీఖు శుక్రవారము ఏకాదశి తిథి మూల నక్షత్రం అండి. ఈరోజు ఏకాదశి, ద్వాదశి రెండు ఒకే రోజు వచ్చాయండి. ఈరోజు చాలా అంటే చాలా పవిత్రమైన రోజండి. ఈరోజు శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజండి. అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు, ఇష్టమైన వ్రతం అండి. అలాగే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన తిథి ద్వాదశి, ఏకాదశి తిథులండి. అమ్మవారికి ఇష్టమైన రోజు, స్వామివారికి ఇష్టమైన తిథులు కలిసి రావడం చాలా విశేషమండి. ఈరోజు పూజ చేయడం చాలా అదృష్టమండి. ఈ 14వ తారీఖు, 15వ తారీఖు, 16వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజండి. ఈ రోజుల్లో ఎలాంటి డౌటు లేకుండా ఎలాంటి శుభకార్యాలన్నా చేసుకోవచ్చండి. తరువాత ఆగస్టు 17వ తారీఖు శనివారము ద్వాదశి తిథి త్రయోదశి నక్షత్రం అండి. ఈరోజు చిన్న చిన్న పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలమైన రోజండి. తరువాత 18వ తారీఖు ఆదివారము చతుర్దశి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. గృహ ప్రవేశానికి, వివాహానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఆగస్టు 19వ తారీఖున ఈరోజు రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు. ఈ ఆగస్టు 18వ తారీఖు, 19వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజులండి. తరువాత ఆగస్టు 20వ తారీఖు మంగళవారము పాడ్యమి తిథి శతభిష నక్షత్రం అండి. ఈరోజు మంచి రోజేనండి. ఈరోజు శ్రావణ మాసంలో 3వ మంగళవారం కాబట్టి ఈరోజు గౌరీ పూజ చేసుకుంటారు. తరువాత ఆగస్టు 21వ తారీఖు బుధవారము విద్యా తిథి పూర్వభాద్ర నక్షత్రం అండి. ఈరోజు చాలా మంచి రోజండి. తరువాత ఆగస్టు 22వ తారీఖు గురువారము తదియా తిథి ఉత్తరాభాద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజండి. ఈరోజు వివాహానికి, గృహ ప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈరోజు సంకట చతుర్థి జరుపుకుంటారు. ఈ 21వ తారీఖు, 22వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దె ఇల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహ ప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజులండి.
తరువాత 23వ తారీఖు శుక్రవారము చవితి తిథి రేవతి నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజు అండి. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తరువాత 24వ తారీఖు శనివారము పంచమి తిథి షష్ఠి నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తరువాత 25వ తారీఖు ఆదివారము సప్తమి తిథి భరణి నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. తరువాత 26వ తారీఖు సోమవారము అష్టమి తిథి కృత్తికా నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ 24వ తారీఖు 25వ తారీఖు 26వ తారీఖు ఈ తారీఖుల్లో అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దెయిల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీలు చేసుకోవడానికి, గృహప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజులండి. తరువాత 27వ తారీఖు మంగళవారము నవమి తిథి రోహిణి నక్షత్రం అండి. ఈరోజు శ్రీకృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. తరువాత 28వ తారీఖు బుధవారము దశమి తిథి మృగశిర నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తరువాత 29వ తారీఖు గురువారము ఏకాదశి తిథి ఆరుద్ర నక్షత్రం అండి. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. తరువాత 30వ తారీఖు శుక్రవారము ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి. ఈరోజు శ్రీ వత్స ద్వాదశి పండుగ జరుపుకుంటారు. ఈరోజు కూడా చాలా మంచి రోజేనండి. వివాహానికి గృహప్రవేశానికి శుభముహూర్తాలు ఉన్నాయండి. ఈ 28వ తారీఖు 29వ తారీఖు 30వ తారీఖు అన్నప్రాసనం, శ్రీమంతం, బారసాల, అద్దెయిల్లు మారడానికి, ఉద్యోగంలో చేరడానికి, రిజిస్ట్రేషన్లకి, వాహనాలు కొనుగోలు చేయడానికి, డెలివరీ చేసుకోవడానికి, గృహప్రవేశానికి, చెవులు కుట్టించడానికి చాలా అనుకూలమైన రోజులండి. తరువాత 31వ తారీఖు శనివారము త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం అండి. ఈరోజు శని త్రయోదశి పండుగ జరుపుకుంటారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఆగస్టు నెలలో వచ్చే మంచి రోజులు మరియు మంచి ముహూర్తాలు చూసాం కదా. ఇప్పుడు మనం ఈ 2024లో ఆగస్టు మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగలు తెలుసుకుందాం. ముందుగా ఆగస్టు 2వ తారీఖు మాస శివరాత్రి. తరువాత ఆగస్టు 4వ తారీఖు చుక్కల అమావాస్య, శ్రావణ మాసం ప్రారంభం. ఈరోజు స్నేహితుల దినోత్సవం జరుపుకుంటారు. తరువాత ఆగస్టు 9వ తారీఖు నాగుల పంచమి. తరువాత ఆగస్టు 15వ తారీఖు స్వతంత్ర దినోత్సవం. తరువాత ఆగస్టు 16వ తారీఖు వరలక్ష్మి వ్రతం. అలాగే ఈరోజు శ్రావణ పుత్రక ఏకాదశి పండుగ. ఈరోజు చాలా విశేషమైన రోజండి. ఈరోజు పూజ అస్సలు మిస్ చేసుకోకండి. తరువాత ఆగస్టు 17వ తారీఖు శని త్రయోదశి. తరువాత ఆగస్టు 19వ తారీఖు రాఖీ పూర్ణిమ. తరువాత ఆగస్టు 22వ తారీఖు సంకటర చతుర్థి. తరువాత ఆగస్టు 27వ తారీఖు శ్రీకృష్ణాష్టమి. ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైన పండుగలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.